వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో దెబ్బతిన్న వ్యవస్థల్లో అమరావతి కూడా ఒకటి. 5 ఏళ్ల పాటు అమరావతి శ్మశానంగా మారింది. భూములిచ్చిన రైతులు ఎన్ని ఉద్యమాలు చేసినా జగన్ కనికరించలేదు. చివరకు జగన్ ఓడిపోయిన తర్వాత అమరావతికి పూర్వ వైభవం వచ్చే అవకాశం కనిపించింది. చంద్రబాబు నేతృత్వ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిందే తడవుగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేసింది. జనం రాకపోకలతో అమరావతి కలకల్లాడుతోంది. గత 5 ఏళ్లలో పట్టించుకోకపోవడంతో 5 అడుగుల మేరకు నీరు నిలిచిపోయి మరికొన్ని ప్రాంతాలు చెరువులు కుంటలను తలపించాయి. దీంతో కోట్లు ఖర్చు చేసిన కూటమి సర్కారు వాటన్నిటినీ బాగు చేయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమరావతి పనులు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. అమరావతి పనులకు ముహూర్తం రెడీ అయినట్లు తాజాగా మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఈ నెల 12 నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాల నాణ్యత పైన హైదరాబాద్ ఐఐటి నిపుణులను తీసుకువచ్చి పరిశీలనలు చేయించారు. వీటిని అన్ని కోణాల్లోనూ పరిశీలించిన నిపుణులు నాణ్యత పరంగా నిర్మాణాలు బాగున్నాయని తెలిపారు. మున్ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పైగా రాజధాని కోసం వినియోగించిన స్టీల్, ఇసుక కూడా నాణ్యంగా ఉందని ఐఐటి నిపుణులు సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలను యథాతథంగా కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది. నూతన నిర్మాణాలకు కూడా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. తాజాగా టెండర్లను ఈ నెల 10న ఖరారు చేయనున్నారు. టెండర్లు ఖరారైన 24 గంటల్లోనే పనులు చేపట్టాలని బిడ్డింగ్ లో పాల్గొన్న అన్ని కంపెనీలకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నెల 12 నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన బిడ్డింగులో 20కి పైగా కంపెనీలు పాల్గొన్నాయని, వీటికి 2 రోజుల్లో టెండర్లు ఖరారు చేయనున్నామని వివరించారు. అనంతరం 12వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పనులు పునఃప్రారంభం అవుతాయి. ఈసారి తొలి దశ పనులకు 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా నిధులు కేటాయించింది. మరిన్ని నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుత అమరావతి పనుల్లో మంత్రుల భవనాలు, క్యాపిటల్ సిటీ, న్యాయమూర్తులు, ఐఏఎస్ల భవనాలు ఉన్నాయి. సీట్ క్యాపిటల్లో రహదారులను కూడా నిర్మించనున్నారు. పనులు వేగంగా చేసేందుకు అంతర్జాతీయ టెక్నాలజీని వినియోగించనున్నారు. కూటమి ప్రభుత్వం కనిష్టంగా మరో 4 ఏళ్లు అధికారంలో ఉంటుంది. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ పనులు నత్తనడకన సాగాయి. మరోసారి గెలిచిన తర్వాత పనులు పూర్తి చేద్దామన్న ఆలోచనలో చంద్రబాబు ఉండేవారు. ఆయన ఓడిపోయి జగన్ గెలవటంతో అమరావతి పనులు అటకెక్కాయి. ఈసారి మాత్రం చంద్రబాబు తప్పు చెయ్యకూడదు, జాప్యానికి అవకాశం ఇవ్వకూడదు. టైం బౌండ్గా 4 ఏళ్లలో కనీసం 80% పనులు పూర్తి చేయాలి. అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని సమకూరుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.